ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క దినం దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం. దీని యందు ఉత్సహించి సంతోషించమని దేవుని వాక్యం సెలవిస్తోంది. అదేవిధంగా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం, మదర్స్ డే. మరి తల్లులైనటువంటి వారందరికీ కూడా మా యొక్క మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి వారికి కూడాను దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకని తల్లి వారిని ఆదరించినట్టు నేను ఆదరిస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను వారైనా మర్చుదరేమోగా నేను మరొనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ప్రపంచంలో మనకి ఏ సమస్య వచ్చినా కూడా తట్టుకోలేదు మన తల్లి. కానీ ఒక సందర్భంలో మాత్రం మనం ఏడుస్తున్నప్పుడు నవ్వుతుంది. ఒకే ఒక సందర్భంలో ఏంటంటే, మనం పుట్టినప్పుడు ఏడుస్తాం కదా, అప్పుడు మాత్రమే తల్లి నవ్వుతుంది. ఇంకా ఏ సందర్భంలో కూడా మనకి ఎంత చిన్న బాధ వచ్చినా కూడా తల్లి చాలా దుఃఖిస్తుంది, బాధపడుతూ ఉంటుంటుంది. అలాగే మనం ప్రతి సందర్భంలో మన యొక్క తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, అమ్మ అంటుంటాం. ఏదైనా గాయమై ఏదైనా ఏం జరిగినా కూడా అమ్మ అంటుంటాం. అలాగే కొంతమంది తుమ్మినప్పుడు అచ్చు అమ్మ అంటుంటారు. ఈ విధంగా మన తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాం. దేవుడు మరి జీవం గల ప్రతి వానికి తల్లి అని చెప్పి అవ్వమ్మ గారికి మరి హవ్వ అని పేరు పెట్టాడు. ఈ విధంగా మదర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మరి అద్భుత రీతిలో వాడుకొని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. హల్లెలూయా.